హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్. నేను మీ అనుని. ఈరోజు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో ప్రిలిమ్ సిలబస్ గురించి చెప్పాను. ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ చదవాల్సిన ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎకనామిక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ 9th క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకు చదివితే సరిపోతుంది. నైన్త్ ఎకనామిక్స్, 10th క్లాస్ అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్, 11th ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్. 12th స్టాండర్డ్కి వచ్చేసరికి ఇంట్రడక్టరీ, మ్యాక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ అవసరం లేదు, మ్యాక్రో ఎకనామిక్స్ ఒకటే సరిపోతుంది. ఎకనామిక్స్కి వచ్చి 4 బుక్స్ సరిపోతాయి. నెక్స్ట్ హిస్టరీ మనకి న్యూ ఎన్సీఆర్టీ 6th క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకు చదువుకొని ఈ బుక్స్ అనేవి రిఫరెన్స్కి పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మనకి డైరెక్ట్గా ఈ బుక్స్ కూడా చదవచ్చు. క్లాస్ 6 to 12 చదివేసి ఇవి జస్ట్ ఒక ఒకసారి రిఫరెన్స్ చేసుకుని సరిపోతుంది. అంటే తమిళనాడు బోర్డ్ ఏన్షియంట్ మెడివల్ ఇండియా క్లాస్ 11th. క్లాస్ 12th వచ్చేసి మోడర్న్ ఇండియా, వరల్డ్ హిస్టరీ కూడా కవర్ అవుతుంది. తమిళనాడు బోర్డ్ బుక్స్ క్లాస్ 11, 12 తమిళనాడు బోర్డ్ ఎన్సీఆర్టీ బుక్స్. అండ్ మోడర్న్ ఇండియా బిపిన్ చంద్ర ఓల్డ్ ఎన్సీఆర్టీ. మోడర్న్ ఇండియాకి వచ్చేసి బిపిన్ చంద్ర ఓల్డ్ ఎన్సీఆర్టీలో చదవాలి. ఇవి ఏన్షియంట్ మెడివల్ ఇండియా తమిళనాడు బోర్డ్, వరల్డ్ హిస్టరీ తమిళనాడు బోర్డ్ బుక్. మనం ఈ 3 బుక్స్ చదువుకుంటే హిస్టరీ కవర్ అయిపోతుంది. అలా కాదనుకుంటే మనం హిస్టరీ క్లాస్ 6th to 12th ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోవచ్చు. ఈ 3 బుక్స్ని జస్ట్ రిఫరెన్స్ చేసుకోవచ్చు. ఆర్ట్ అండ్ కల్చర్కి వచ్చేసరికి ఎన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ క్లాస్ 11th ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అని. అండ్ హెరిటేజ్ క్రాఫ్ట్స్లో చాప్టర్ 9, 10 లివింగ్ క్రాఫ్ట్ ట్రెడిషన్ ఆఫ్ ఇండియాలో ఎన్సీఆర్టీ బుక్లో చాప్టర్ 9, 10 ఆర్ట్ అండ్ కల్చర్కి కవర్ అవుతుంది. అండ్ జోగ్రఫీకి వచ్చేసి క్లాస్ 6th to 12th. క్లాస్ 6 ద ఎర్త్ అవర్ హ్యాబిటెడ్, 7 అవర్ ఎన్విరాన్మెంట్, క్లాస్ 8 రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, క్లాస్ 9 కాంటెంపరీ ఇండియా, క్లాస్ 12 క్లాస్ 9 కాంటెంపరీ ఇండియా 2. క్లాస్ 11 వచ్చేసి ఫండమెంట్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ. క్లాస్ 11లో 2 బుక్స్ మొత్తం. ఇంకొకటి ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్. క్లాస్ 12కి 2 బుక్స్, ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ, ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ. ఈ క్లాస్ 6 నుంచి 12th స్టాండర్డ్ వరకు జియోగ్రఫీ బుక్స్ అనేది ఖచ్చితంగా చదవాలి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఒక బుక్ కూడా స్కిప్ చేయకూడదు. జియోగ్రఫీకి వచ్చేసి ఇది డిసాస్టర్ మేనేజ్మెంట్ బుక్ కూడా మనకి ఆన్లైన్ సోర్స్లో ఒక డిసాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి బుక్ ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్ బుక్కే. GS 3లో వస్తుంది టాపిక్. పాలిటిక్ వచ్చేసి క్లాస్ 6, 7, 8 బుక్స్ అంత ఇంపార్టెంట్ కాదు. మీరు కావాలనుకుంటే రిఫరెన్స్ చూసుకోవచ్చు. ఒకసారి ఓవరాల్ రీడ్ చేయండి. క్లాస్ 9 డెమోక్రటిక్ పాలిటిక్స్ 1, క్లాస్ 10 డెమోక్రటిక్ పాలిటిక్స్ 2, క్లాస్ 11 ఇండియన్ కాన్స్టిట్యూషన్. క్లాస్ 11లో 2 బుక్స్ మొత్తం, పొలిటికల్ థియరీ. క్లాస్ 12లో కూడా 2 బుక్స్, కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇప్పుడు 9 నుంచి 12th స్టాండర్డ్ వరకు పాలిటీ బుక్స్ చదవాలి. ఇంకా సైన్స్కి వచ్చేసి క్లాస్ 6, 7, 8, 9, 10 ఎన్సీఆర్టీస్. మనం 9, 10 కొంచెం తర్వాత చదివి 6, 7, 8 ఒక సింగిల్ రీడ్ ఇస్తే సరిపోతుంది. అండ్ క్లాస్ 11కి వచ్చేసి కెమిస్ట్రీ యూనిట్ 1 and 14, అండ్ బయాలజీ యూనిట్ 4 and 5. ఫిజిక్స్కి వచ్చేసి చాప్టర్ 1, 5, 8 ఈ టాపిక్స్ అయితే చదివితే సరిపోతుంది. ఓవరాల్ బుక్ అయితే చదవక్కర్లేదు. అండ్ క్లాస్ 12లోకి వచ్చేసరికి కెమిస్ట్రీ చాప్టర్ 14, 16, బయాలజీ చాప్టర్ 4, 5, 7, 16, 4, 5, 7 to 16 అన్ని చాప్టర్స్ చదవాలి.
అండ్ ఓల్డ్ బయాలజీ ఎన్సీఆర్టీ బుక్లో చాప్టర్ 9 నుంచి ఒక ఓవరాల్ 1 రీడ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఫిజిక్స్కి వచ్చేసి చాప్టర్ 15. అంటే సింగిల్ టాపిక్స్ మనకి బుక్స్ అంతా చదవక్కర్లేకుండా ఈ సింగిల్ టాపిక్ మన సైన్స్లో కవర్ అవుతుంది. ఎన్విరాన్మెంట్కి వచ్చేసరికి ఐసిఎస్సి బోర్డ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ క్లాస్ 10th అండ్ 11th స్టాండర్డ్ బుక్స్ అనేది చదువుకోవాలి. అండ్ ఎన్విరాన్మెంట్లో జాగ్రఫీ 6 to 10th స్టాండర్డ్ బుక్స్కి కూడా ఎన్విరాన్మెంట్ టాపిక్స్ అనేది కవర్ అవుతాయి. అవి కూడా ఒకసారి రిఫర్ చేసుకోవాలి. అండ్ బయాలజీకి వచ్చేసరికి లాస్ట్ 4 చాప్టర్స్ సరిపోతుంది. ఇవి అయితే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన బుక్స్. అండ్ ఇండియన్ సొసైటీకి సంబంధించి సోషియాలజీ క్లాస్ 11 అండర్స్టాండింగ్ సొసైటీ, క్లాస్ 12 ఇండియన్ సొసైటీ, క్లాస్ 12లో 2 బుక్స్. ఇంకొక బుక్ వచ్చేసి సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఈ ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే సరిపోతుంది. మనం జస్ట్ రిఫరెన్స్ అంటే ఒక సింగిల్ రీడ్ 6, 7, 8 ఎన్సీఆర్టీ బుక్స్ కూడా సోషల్ సైన్స్ క్లాస్ 6th, క్లాస్ 7, క్లాస్ 8 ఎన్సీఆర్టీ బుక్స్ కూడా చదవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్ అనేది. ఈ బుక్ లిస్ట్ పూర్తిగా చదివితే మనకి బేసిక్స్ అన్నీ వస్తాయి. ఆ తర్వాత మనం స్టాండర్డ్ బుక్స్ అనేది చదవచ్చు. ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ అంటే మ్యాక్సిమం ఎన్ని బుక్స్ అన్నీ చదివేయాలని కాదు. దీంట్లో మనం కొంతమందికి బేసిక్స్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను మొత్తం అన్ని బుక్స్ చెప్పాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.